హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ అయితే బ్రైడల్ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మిడ్-నైట్ 1కి అలా స్టార్ట్ అవ్వాలి. సో ఇక్కడ ప్యాకింగ్ చేస్తున్నాను. మార్నింగ్ 6కి ముహూర్తం అన్నమాట. సో అందుకనే మిడ్-నైట్ వెళ్ళాల్సి వస్తుంది. సో నేనేంటంటే ఇక్కడ నేను పౌచెస్ తీసుకున్నాను. లైక్ స్కిన్ కేర్ ఒక పౌచ్లో, బేస్కి సంబంధించినవి ఒక పౌచ్లో, పౌడర్స్ ఒక పౌచ్లో, లిప్స్టిక్స్ ఒక పౌచ్లో, అలా డిఫరెంట్ కేటగిరీస్కి డిఫరెంట్ పౌచెస్ లాగా అరేంజ్ చేసుకున్నాను. అండ్ మా ఇంటి నుండి లొకేషన్ వచ్చేసి 1.5 hour డిస్టెన్స్లో ఉందన్నమాట. సో అందుకని అంత మిడ్-నైట్ వెళ్ళాల్సి వస్తుంది. క్లయింట్ కూడా 2:30 లోపల రమ్మని చెప్పారు. సో మేము అక్కడికి ఎగ్జాక్ట్లీ 2:30 రీచ్ అయ్యాము అక్కడికి. బట్ ట్విస్ట్ ఏంటంటే అక్కడికి వెళ్ళేసరికి క్లయింట్ అసలు ఇంకా రెడీ అవ్వలేదు, ఇంకా మంగళ స్నానం అవ్వలేదు, అండ్ ముందు గౌరీ పూజ కార్యక్రమాలు ఉంటాయి కదా, అవి అసలు ఏవీ అవ్వలేదు. చాలా ఎర్లీగా వెళ్ళిపోయామనిపించింది. అట్లీస్ట్ ఇంకొక 1-2 hours అయినా పడుకొని వెళ్తే బాగుండేదేమో అనిపించింది. బట్ అక్కడికి వెళ్ళేసరికి అదనమాట. మాతో పాటు విహాన్ కూడా తీసుకెళ్లాల్సి వచ్చింది. మిడ్-నైట్ కదా, మళ్ళీ ఆమెకి ఫీడింగ్ అది ఇవ్వాల్సి వస్తుందని. సో నాతో పాటు విహాన్ కూడా తీసుకెళ్లాల్సి వచ్చింది. పాపం ఆమె నిద్ర డిస్టర్బ్ అవుతుంది అని అనుకున్నాను, బట్ బాగానే సపోర్ట్ చేసింది. సో మెయిన్గా మా హస్బెండ్ వచ్చారు నాతోటి. సో క్లయింట్ వచ్చే వరకు నాతోటే ఉంది. క్లయింట్ వచ్చాక మా హస్బెండ్కి వచ్చేసి హస్బెండ్ హ్యాండిల్ చేశాడు. బట్ క్లయింట్ వచ్చేసరికి లైక్ ముహూర్తానికి ఒక 1.5 hour ఉంది అని వచ్చింది క్లయింట్. సో నేను నా బెస్ట్ ఇద్దామని ట్రై చేశాను. ఈ బుక్ నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి తీసుకున్నాను. ఇదేంటంటే కళ్యాణ తిలకమ్మ అండ్ బుగ్గ చుక్క ఉంటాయి స్టిక్కర్స్. సో లాస్ట్ మినిట్ హరి అప్పుడు ఇది బాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో ఏ ఈవెంట్కైనా నేను ఫస్ట్ చేసేది శారీ ప్రీప్లీటింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్. ఎందుకంటే లాస్ట్ మినిట్లో సో తొందరగా అండ్ ఈజీగా అయిపోతుంది శారీ డ్రేపింగ్ అండ్ ఆల్. ముహూర్తానికి ఓన్లీ 1.5 hour ఉంది. సో బ్రైడ్ చెప్పారు తొందర చేయండి అని. సో ఓవరాల్ లుక్ నేను మొత్తం ఒక 45 minutesలో కంప్లీట్ చేసేసాను అన్నమాట. అట్ ద ఎండ్ మెయిన్గా వాళ్ళ ఫాదర్ ఇచ్చారు నాకు కాంప్లిమెంట్. ఐ వాజ్ వెరీ హ్యాపీ అన్నమాట. కాంప్లిమెంట్ ఏంటంటే ఐ రెస్పెక్ట్ యువర్ ప్రొఫెషన్ అండ్ ఐ అప్రిషియేట్ యువర్ ప్రొఫెషన్ అన్నారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ఈవెన్ హీ వాజ్ వెరీ హ్యాపీ విత్ హిస్ డాటర్ ఓవరాల్ లుక్. She was looking so pretty. Thank you for watching till the end and please support me. Thank you.